ఏపీలో ఎన్నికల సన్నద్ధతపై రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. వైసీపీ తరపున ఎంపీ విజయసాయిరెడ్డి సమావేశానికి వచ్చారు. వారితో పాటు బీజేపీ ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. ఓటర్ల తుది జాబితా ఎన్నికల సందిగ్ధతపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ భేటీకి ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు నోవెటల్ హోటల్లో సమావేశమయ్యారు. సీఈసీతో సమావేశంలో ఫిర్యాదు చేసే అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కిరణ్మయి కొద్దిసేపటి క్రితం విజయవాడ నోవెటల్ హోటల్లో కేంద్ర ఎన్నికల సంఘంతో తెలుగుదేశం పార్టీ అధినేత, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపైన ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు చూసినట్లయితే గనక ఓటర్ల లిస్టులకు సంబంధించినటువంటి తుది జాబితాపై జరుగుతున్నటువంటి పరిస్థితి, ఫామ్ 7, ఫామ్ 6 ఇటుపై ఎవరైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే గనక ఇరువురు అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇరువురు కలిసి నోవెటల్లో ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయాల్సినటువంటి వాటిపైన డిస్కస్ చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ ముందుకెళ్లి వారికి వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఈ రోజు ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఆహ్వానం పలకడం జరిగింది. అందరూ వారికి సంబంధించినటువంటి వినతులను కూడా వారికి ఇచ్చినటువంటి టైంలో వెళ్లి వాటిని వివరించినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక వైసీపీ పార్టీ తరఫున విజయసాయిరెడ్డి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ తరఫున, అదేవిధంగా సిపిఐ, సిపిఎం ఈ పార్టీల తరఫున కూడా ఆయా ముఖ్య నేతలు కూడా వారందరూ కూడా హాజరు కావడం జరిగింది. హాజరై వారందరూ కూడా వారికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ తగిన విధంగా ఆయా ఫిర్యాదులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో రానున్న రోజుల్లో ఎన్నికలకు సంబంధించి ఫామ్ 7, అదేవిధంగా ఫామ్ 6 వీటికి సంబంధించినటువంటి ఫిర్యాదులు, పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఎన్నికల సంఘానికి సంబంధించి వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి సంబంధించినటువంటి వానిపైన, అదేవిధంగా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి వారు కూడా ఎన్నికలకి దూరంగా ఉండాలని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక రూరల్ ప్రాంతాలకు సంబంధించి చూసుకుంటే కనుక సుదూర ప్రాంతం వెళ్లి ఓటు వేయాల్సిన వారికి సంబంధించి ఓటర్లకు ట్రావెలింగ్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే సమస్యాంతక ప్రాంతాలలో కూడా సీసీ కెమెరాలతో వెబ్కాస్టింగ్ పెట్టినా కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా పూర్తిగా వివరించడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే కనుక పోలీసులు ఎన్నికల సంఘానికి ప్రధానంగా ఫిర్యాదు చేసింది. పోలీసుల పైన పొంగునూరులో సంబంధించి 250 మంది పైన రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టారు. వాటిని కూడా వివరించినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీకి సంబంధించినటువంటి జరిగినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ఆ ఫిర్యాదులు, పోలీసుల కేసు వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే మొత్తంగా చూసినట్లయితే కనుక ఎన్నికల కమిషన్ కి ఈ రెండు పార్టీలు కలిసి ఇచ్చినటువంటి వినతుల పైన మీడియా ముందు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా వివరించడం జరిగింది. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకి అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. పక్షపాత ధోరణితో ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వారందరినీ కూడా మార్పు చేయాలంటూ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు ఉన్నా కానీ, ఏ విధమైనటువంటి ఎన్నికలు ఉన్నా కానీ వాటన్నిటికీ సంబంధించి కూడా ఇటు లోక్సభ, అసెంబ్లీ రెండింటికి సంబంధించినటువంటి ఓటర్ల తుది జాబితా పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే కనుక ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.